సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఫిర్యాదు ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. తాము పోలీస్ స్టేషన్కు వస్తున్నట్టు ముందే ఫోన్ ద్వారా సమాచారం అందించినా, రమ్మని చెప్పినా సీఐ తాము వచ్చేలోపే స్టేషన్ నుంచి వెళ్లిపోయారని జీవన్ రెడ్డి మండిపోయారు. పోలీసుల తీరును నిరసనగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కన్నెపల్లి పంప్ హౌస్ అంశంలో నిపుణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా రక్తం చల్లితే పంటలు పండుతాయంటూ సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రత ముఖ్యమంత్రి గారి రీతిలో ఇవాళ రైతాంగాన్ని వచ్చే నీళ్లు కావాలని చెప్పంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తం గిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తు చూస్తా అని చెప్పారంటే సార్, ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఐ గారు సార్, మీకు మా కష్టం చెప్తున్నారు వచ్చిన సార్. మీరే మాకు అత్యంత పిచ్చాచిలాగా చెప్పంటున్నా, చెలిగలు పట్టి పీడిస్తాయి సార్, చెలిగలు పట్టి పీడిస్తాయి చెప్పంటున్నా. ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి సార్, ఈ నేరాన్ని మీరు ఆమోద్ చేసి మీరు చట్టపరమైన చర్య తీసుకోండి. ఆయన వ్యాఖ్యలు ఏర్పుట్ల ముందే లేదో మీరు పరిశీలించండి. శాంతి భద్రత ముఖ్యమంత్రి గారి రీతిలో ఇవాళ రైతాంగాన్ని వచ్చే నీళ్లు కావాలని చెప్పంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తం గిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తు చూస్తా అని చెప్పారంటే సార్, ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఐ గారు సార్, మీకు మా కష్టం చెప్తున్నారు వచ్చిన సార్. మీరే మాకు అత్యంత పిచ్చాచిలాగా చెప్పంటున్నా, చెలిగలు పట్టి పీడిస్తాయి సార్, చెలిగలు పట్టి పీడిస్తాయి చెప్పంటున్నా. ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి సార్, ఈ నేరాన్ని మీరు ఆమోద్ చేసి మీరు చట్టపరమైన చర్య తీసుకోండి. ఆయన వ్యాఖ్యలు ఏర్పుట్ల ముందే లేదో మీరు పరిశీలించండి.